హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము శాంసంగ్ గెలాక్సీ M21 అలాగే రియల్మీ 6i ఈ రెండు మొబైల్ కంపేర్ చేస్తున్నాము. సో ఎందుకన్నా మీకు ఎవరైనా డౌట్ రావచ్చు, ఇప్పుడు కంపారిజన్ ఏంటన్నా మొబైల్ మనకు లాంచ్ చాలా రోజులు అవుతుంది కదా, ఇప్పుడు కంపారిజన్ ఏంటని చాలామంది అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మొన్న మన ఫ్లిప్కార్ట్లో అలాగే అమెజాన్లో మనకి ఆఫర్స్ వచ్చినప్పుడు చాలామంది నన్ను క్వశ్చన్ అడిగారు, అన్న శాంసంగ్ గెలాక్సీ M21 తీసుకోవాలా రియల్మీ 6i తీసుకోవాలని చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళ గురించి ఈ టాపిక్ అనమాట. మ్యాక్సిమం మనకి దసరా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మొబైల్ మనకి ఆఫర్లు పెడతారు. సో మనకి అప్పుడే సరే ఈ వీడియో అనేది మనకి ఉపయోగపడుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకండి, మీరు చివరికి చూడండి, ట్రై చేయండి. ఫ్రెండ్స్, నేను నిన్న OnePlus Nord అనేది మనకి కెమెరా రివ్యూ పెట్టాను మన ఛానల్లో. మీరు చూడకపోతే కనుక పైన కార్డ్స్లో పెడతాను, చూసి ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కానీ నా ఫస్ట్ టైం నా వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మర్చిపోయిన ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మ్యాక్సిమం మనం డిజైన్ గురించి మాట్లాడదాం. డిజైన్ గురించి మాడితే కనుక మనకి రెండు ఈక్వల్ అని చెప్పొచ్చు. రెండింటిలో కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సపోర్ట్ చేస్తుంది, ప్లాస్టిక్ బోర్డ్తో వస్తుంది, ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తాయి. సో మనకి ప్రొడక్షన్ పరంగా చాలా బాగుందని చెప్పొచ్చు రెండు కూడా. నెక్స్ట్ వచ్చరికి డిస్ప్లే గురించి మాడితే కనుక శాంసంగ్ గెలాక్సీ M21 వచ్చరికి 6.4 ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే. ఈ డిస్ప్లే వచ్చరికి మనకి యూ డిస్ప్లే ఉంటుందన్నమాట. సో మనకి పిక్సెల్ పంచ్ 1080x2400 పీపీ వచ్చరికి మనకి 403 ఉంటుంది. మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సపోర్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చరికి రియల్మీ 6i. మనకి ఈ మొబైల్ వచ్చరికి లెఫ్ట్ సైడ్ కార్నర్లో పంచుల డిస్ప్లేతో వస్తుంది. 6.5 ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లే. సో మనకి పిక్సెల్ పంచ్ 1080x2400 పీపీ వచ్చరికి 405 ఉంటుంది. మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సపోర్ట్ చేస్తుంది. సో మనం ప్రధానంగా మాడితే కనుక ఇందులో 90Hz రిఫ్రెష్ రేటు. సో మనకి ఈ రిఫ్రెష్ రేట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. గేమ్స్ ఆడాలన్నా లేదంటే మీకు ఎనీ యాప్స్ ఓపెన్ చేయాలన్నా సరే మీకు 90Hz రిఫ్రెష్ రేట్ అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. సో మనకి ఇది ప్లస్ పాయింట్ అనమాట. మీరు ఆన్లైన్లో ఎక్కువ వీడియోస్ చూస్తాను, ఆఫ్లైన్లో ఎక్కువ వీడియోస్ చూస్తాను. మ్యాక్సిమం నేను ఎక్కువ వీడియోస్కి అలాగే మీకు హెవీ గేమ్ కాదు, స్లో నేను కొంచెం మీడియం గేమ్స్ ఆడతాను అనుకున్నదే కనుక మీకు శాంసంగ్ గెలాక్సీ M21 చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ వచ్చరికి చిప్సెట్. మనం ప్రధానంగా మాట్లాడాలి అనుకుంటే కనుక ఈ చిప్సెట్ గురించి అని చెప్పాలి. ఎందుకంటే మనకి శాంసంగ్లో వచ్చరికి తన సొంత ప్రాసెసర్ Exynos 9611. సో మనకి ఈ ప్రాసెసర్ 10nm ప్రాసెసర్, ఆక్టోకోర్ ప్రాసెసర్ అనమాట. సో మనకి ఈ ప్రాసెసర్ హెవీ గేమ్స్ రన్ చేయలేం, కానీ ఒక మిడ్ రేంజ్ గేమ్లో మనం రన్ చేయొచ్చు. మీరు PUBG గేమ్ కూడా రన్ చేయొచ్చు, స్మూత్లో పెట్టుకొని మనం రన్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చరికి రియల్మీ 6i. మనకి మీడిక్ ప్రాసెసర్తో వస్తుంది. ఈ ప్రాసెసర్ వచ్చరికి మీడిక్ హీలో G90 ప్రాసెసర్. ఇది మనకి 12nm ప్రాసెసర్. సో ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్ అనమాట. ఇది మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీరు హెవీ గేమ్స్ కూడా రన్ చేయలేం, కానీ మనం స్మూత్లో పెట్టుకొని రన్ చేయొచ్చు. కానీ ఈ ప్రాసెస్తో పోల్చుకుంటే కనుక మనకి G90 ప్రాసెస్ చాలా పవర్ఫుల్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. మీరు గేమింగ్ శాంసంగ్తో పోల్చుకుంటే కనుక G90 చాలా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. సో మనకి గేమింగ్ పర్ఫార్మెన్స్ బాగుంటుందని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చరికి మెమరీ గురించి మాట్లాడితే కనుక శాంసంగ్ గెలాక్సీ M21 వచ్చరికి 4GB 64GB ఇంటర్నల్ అలాగే 6GB 128GB ఇంటర్నల్ క్రిటికల్ సాల్ట్ వేసుకోవచ్చు. అప్ టు 40GB మనం మెమరీ కార్డు వేసుకోవచ్చు అనమాట. ఇంకా రియల్మీ 6i వచ్చరికి 4GB 64GB ఇంటర్నల్ అలాగే 6GB 128GB ఇంటర్నల్ ఉంటుంది. సో మ్యాక్సిమం ఇందులో కూడా మనం డెడికేట్ సాల్ట్ ఉంటుంది, మనం మెమరీ కార్డు వేసే ఆప్షన్ ఉంది. 40GB మనం మెమరీ కార్డు వేసుకోవచ్చు. సో మెమరీ గురించి మనం అంత చింతపడక్కర్లా, మెమరీ కార్డు వేసుకోవచ్చు అనమాట. రెండింటిలో మనకి చాలా బాగుందని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చరికి కెమెరా గురించి మాట్లాడితే కనుక మనం రెండు ఈక్వల్ అని చెప్పొచ్చు. మనకి రెండింటిలో కూడా మెయిన్ సెన్సర్ 48 మెగాపిక్సెల్ అనమాట. సో మనకి శాంసంగ్ గెలాక్సీ M21 వచ్చరికి 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సర్, అపర్చర్ 2.0, 8 మెగాపిక్సెల్ అపర్చర్ 2.2 అల్ట్రా వైడ్ యాంగిల్, 5 మెగాపిక్సెల్ అపర్చర్ 2.2 డెప్త్ సెన్సర్. సో మనకి 4K రికార్డింగ్ 30 ఫ్రేమ్స్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 1080 30 ఫ్రేమ్స్ రికార్డ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలిటీ ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చరికి రియల్మీ 6i. మెయిన్ సెన్సర్ వచ్చరికి 48 మెగాపిక్సెల్ అపర్చర్ 1.8, 8 మెగాపిక్సెల్ అపర్చర్ 2.2 అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ అపర్చర్ 2.4 డెప్త్ సెన్సర్, 2 మెగాపిక్సెల్ అపర్చర్ 2.4 మ్యాక్రో. సో మనకి 4K రికార్డింగ్ చేసుకోవచ్చు 30 ఫ్రేమ్స్లో. అలాగే 1080 30 ఫ్రేమ్స్, 60 ఫ్రేమ్స్, 120 ఫ్రేమ్స్ మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలిటీ ఉంటుంది. సో మనకి వీడియో క్వాలిటీ పరంగా అయితే కనుక మీరు రెండు ఈక్వల్ అని చెప్పొచ్చు. మ్యాక్సిమం 4K రికార్డింగ్ మాత్రం శాంసంగ్లో బెస్ట్ క్వాలిటీ వస్తుంది, కొంచెం రియల్మీలో వచ్చేసరికి కొంచెం వామ్ వస్తుంది. సో మనకి 1080 మాత్రం మామూలు రెండు బాగుంటాయి అనమాట. సో మనకి 4K రికార్డింగ్ అయితే కనుక శాంసంగ్ చాలా బెస్ట్ క్వాలిటీ మనకి చూపిస్తుందని చెప్పొచ్చు. ఇంకా మ్యాక్సిమం వచ్చేసరికి ఫ్రంట్ కెమ్ గురించి మాట్లాడితే కనుక మనకి శాంసంగ్ గెలాక్సీ M21 వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ ఉంటుంది, అపర్చర్ 2.0. అలాగే మనం వీడియో అనేది 1080 30 ఫ్రేమ్స్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే రియల్మీ 6iలో వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ ఉంటుంది, అపర్చర్ 2.0. మ్యాక్సిమం వీడియో అనేది 1080 30 ఫ్రేమ్స్ రికార్డ్ చేసుకోవచ్చు. సో వీడియో డిపార్ట్మెంట్ పరంగా అయితే కనుక రెండు ఈక్వల్ అని చెప్పొచ్చు. మ్యాక్సిమం కెమెరా పరంగా అయితే కనుక నాకు తెలిసి రెండు ఈక్వల్ ఒకే పర్ఫార్మెన్స్ చేస్తాయి, ఎందుకంటే మనకి 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ కాబట్టి. సో నెక్స్ట్ వచ్చరికి బ్యాటరీ గురించి మాట్లాడితే కనుక శాంసంగ్ గెలాక్సీ M21లో వచ్చరికి 6000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ 15 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. టైప్స్తో వస్తుంది, USB 2.0 సపోర్ట్ చేస్తుంది.
రియల్మీ 6A వచ్చేసరికి 4300 mAh బ్యాటరీ ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ 30 వాట్స్ సపోర్ట్ చేస్తుంది, టైప్స్తో వస్తుంది, USB 2.0 సపోర్ట్ చేస్తుంది. సో మనకి రెండిట్లో కనుక నాకు తెలిసి బ్యాటరీ కెపాసిటీ మాత్రం శాంసంగ్లో ఉంటుంది, కానీ ఛార్జ్ కెపాసిటీ మాత్రం రియల్మీ 6Aలో ఉంటుంది. మ్యాక్సిమం శాంసంగ్ గ్యాలక్సీ M21 వచ్చేసరికి వన్ డే కన్ఫర్మ్గా వస్తుంది మీరు మీడియం యూజర్స్ అయితే కనుక. రియల్మీ 6 అయితే కనుక మార్నింగ్ 7కి కానీ 8కి కానీ ఛార్జ్ పెడితే కనుక మీకు ఈవినింగ్ ఎలా లేదన్నా 6కి మాత్రం ఖచ్చితంగా మీరు ఛార్జ్ పెట్టుకోవాలన్నమాట. కానీ ఛార్జ్ పెట్టినా సరే మనకి 0 నుంచి 50 మినిట్స్లో మనకి 100% ఛార్జ్ అవుతుంది అనమాట రియల్మీ 6Aలో వచ్చేసరికి. సో ఇది మనకి ప్లస్ పాయింట్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఫింగర్ ప్రింట్ గురించి మాట్లాడితే కనుక శాంసంగ్ గ్యాలక్సీ M21 వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఉంటుంది, అలాగే ఫేస్ అన్లాక్ ఉంటుంది. రియల్మీ 6Aలో వచ్చేసరికి రైట్ సైడ్ కార్నర్లో ఉంటుంది, ఫేస్ అన్లాక్ ఉంటుంది. సో మనకి రెండు బాగానే పర్ఫార్మ్ చేస్తాయని చెప్పొచ్చు. సో ఇప్పుడు ప్రైస్ గురించి వెళ్ళిపోతే కనుక శాంసంగ్ గ్యాలక్సీ M21 వచ్చేసరికి ఒకప్పుడు మనకి 4GB 64GB ఇంటర్నల్ వచ్చేసరికి 12,490 పెట్టారు. కానీ ఇప్పుడు మాత్రం 4GB 64GB ఇంటర్నల్ వచ్చేసరికి 14,990 పెట్టారు. సో మనకి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. మీరే చూడండి, సేల్స్ అనేది మనకి ఒక రేంజ్లో ఉన్నాయని చెప్పొచ్చు. కానీ నెక్స్ట్ వచ్చేసరికి రియల్మీ 6A అనేది మనకి రియల్మీ 6కి కొంచెం లో గ్రేడ్ అని చెప్పొచ్చు. సో మనకి ఒకప్పుడు ఆ మొబైల్ మాత్రం 4GB 64GB వచ్చేసరికి 12,990 పెట్టారు. సో ఇప్పుడు మాత్రం మనకి 4GB ఎక్కడ కనిపించట్లేదు, మనకు ఓన్లీ 6GB RAM కనిపిస్తుంది. కాబట్టి అదే ప్లేస్లో మనకి కొంచెం లో గ్రేడ్లో మనకి ఈ రియల్మీ 6 తీసుకొచ్చారనమాట. సో మనకి ఈ ప్రైస్ 4GB 64GB ఇంటర్నల్ వచ్చేసరికి 12,990 రూపాయలు. సో ఫ్రెండ్స్ మ్యాక్స్ ఇప్పుడు ఏ మొబైల్ తీసుకోవాలి అనుకుంటే కనుక ఫ్రెండ్స్ మ్యాక్సిమం ఈ మొబైల్కి 2,000 డిఫరెన్స్ ఉంది. సో ఫ్రెండ్స్ మ్యాక్సిమం మీకు శాంసంగ్లో మంచి మొబైల్ కావాలి, మంచి మొబైల్ డిస్ప్లే పరంగా, అలాగే మీరు హెవీ గేమ్స్ ఆడను, ఒక మీడియం గేమ్స్ ఆడతాను అనుకున్నదే కనుక శాంసంగ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్తున్నాను, మ్యాక్సిమం మీకు ఏ మొబైల్ అయినా సరే, రియల్మీ కాదు, శాంసంగ్ కాదు, రెడ్మీ కాదు, ఏ OnePlus అయినా కాదు, ఏ మొబైల్ అయినా సరే మనకి దగ్గరలో సర్వీస్ సెంటర్ ఉన్నాయా లేదని ఒక్కసారి ఆలోచించండి. మనకి సర్వీస్ సెంటర్ అనేది ఒక ఆయుధ పట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఒక 2 days అయింది మొబైల్ కొని, కొంచెం ఇష్యూ వచ్చిందనుకోండి, మనం ఎక్కడికో 200 kilometers వెళ్ళాలి. సో అంత దూరం మనం వెళ్ళాం కాబట్టి మీరు ఒక్కసారి అది మైండ్లో పెట్టుకోండి. మనకి సర్వీస్ సెంటర్ ది బెస్ట్. ఫస్ట్ మన సర్వీస్ సెంటర్ దగ్గరలో ఏమున్నాయి దాన్ని బట్టి మన మొబైల్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మొబైల్ చాలామంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేసుకుంటే ఒక మంచి మొబైల్స్ వస్తాయి. ప్రాసెసర్ పరంగా అన్నీ ఒకటే. మీకు హెవీ గేమ్స్ ఆడాలంటే మ్యాక్సిమం మీకు వెళ్ళేదన్నా 30,000 అలాగే 20,000 పైనే పెట్టాలి. మీరు హెవీ గేమ్స్ యూజ్ చేస్తాను, ఆల్ట్రాలో యూజ్ చేస్తాను అనుకుంటే కనుక, సో మనకి హెవీ గేమ్స్ యూజ్ చేయను, ఒక మిడ్ రేంజ్ గేమ్స్ మాత్రం యూజ్ చేస్తాను అనుకున్నట్లయితే కనుక ఒక 15,000 తీసుకుంటారు. మీరు మాత్రం కన్ఫామ్గా సర్వీస్ సెంటర్ ఉన్నాయా లేదా ఒక్కసారి ఆలోచించండి. మీ దగ్గరలో మినిమం 10 kilometer దూరంలో దగ్గరలో ఉన్నాయో ఆలోచించండి. అప్పుడు మీరు మొబైల్ అనేది కొనండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఈ మొబైల్ ఏ మొబైల్ తీసుకోవాలి అనుకుంటే కనుక ఫ్రెండ్స్ మీకు శాంసంగ్ నుంచి 15,000 ఒక మంచి మొబైల్ కావాలి, అలాగే మనకి డిస్ప్లే పరంగా కావాలి, హెవీ గేమ్స్ యూజ్ చేయను, మీడియం గేమ్స్ రన్ చేస్తాను, బ్యాటరీ కెపాసిటీ ఒకరోజు కన్ఫామ్గా రావాలి, నేను ఎక్కువ ట్రావెల్ చేస్తాను అనుకునేదే కనుక శాంసంగ్ ది బెస్ట్ అనమాట. ఇంకా రియల్మీ 6 అనేది మీరు హెవీ గేమ్స్ ఆడతాను, మ్యాక్సిమం నా ఛార్జర్ కెపాసిటీ ఎక్కువ కావాలి, నేను హెవీ గేమ్స్ ఆడడం వల్ల నాకు గేమ్ ఛార్జ్ చాలా త్వరగా దిగిపోతుంది. సో మనకి ఛార్జ్ చేసినప్పుడు చాలా త్వరగా ఛార్జ్ చేయాలి కాబట్టి నాకు ఈ మొబైల్ మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. సో కెమెరా క్వాలిటీ పర్లేదు, రెండిట్లో ఎక్కువ అని చెప్పొచ్చు. సో మనకి ఇవ్వనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఇదనమాట. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండ్ జై హింద్. ఫ్రెండ్స్ నాకు చాలామంది అన్న వీడియో చాలా ఫాస్ట్గా చెప్తున్నావు, స్లోగా చెప్పాను అంటున్నారు. సో నేను అందుకే స్లోగా చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉంది ఒకసారి లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.